హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏప్రిల్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు ఇవే. నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఫాస్టాగ్, కేవైసీ, ఈపీఎఫ్ఓ ఇలా చాలా విషయాలు కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ నియమాల గురించి తెలుసుకోకపోతే దైనందిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో కొన్ని మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి అవి కాస్త డియాక్టివేట్ కావచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అయితే దీని విషయానికి వస్తే ఆధార్ బేస్డ్ ధృవీకరణ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. పిఎఫ్ఆర్డిఏ ఇక నుంచి ఎన్పిఎస్ అకౌంట్ లాగిన్ నియమాలు మార్చింది. కస్టమర్ అకౌంట్కు మరింత భద్రత చేకూర్చే క్రమంలో ఈ ఆధార్ ధృవీకరణ ప్రవేశపెట్టింది. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. అప్పుడే ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎస్బీఐ క్రెడిట్ డెబిట్ కార్డుల విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్బీఐ ఆర్ఎం, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ పల్స్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్ కార్డులపై రివార్డ్ పాయింట్లు ఇకపై ఉండవు. అంతేకాకుండా వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ పెరుగుతుంది. ఈపీఎఫ్ఓ నిబంధనలు కూడా మార్పులు వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగం మారితే అకౌంట్ కూడా దానికదే మారిపోతుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ డిఫాల్ట్గా ఉంటుంది. అంటే ఏ ట్యాక్స్ విధానం కావాలో ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా న్యూ ట్యాక్స్ విధానం వర్తిస్తుంది. కొత్త ట్యాక్స్ విధానంపై 7 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఏప్రిల్ 1 వరకు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ అకౌంట్ కేవైసీ పూర్తి కాకుండా ఆ అకౌంట్ డియాక్టివేట్ కాగలదు.